దయాకర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫ్యామిలీపై కక్షగట్టారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్. సరే, కవిత ఎపిసోడ్ మాట్లాడదాం అనుకోండి. పక్కన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఇప్పుడు ఫార్ములా ఈ కార్. ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమందిని జైల్లోకి పంపిద్దాం అనుకుంటున్నారు? పంపిస్తే రెస్ట్ తీసుకుంటామని చెప్తున్నారు. రిషి గారు నమస్కారం. నమస్తే. రవీంద్రన్నకు మిత్రునికి ఇద్దరికి నమస్కారం. అయితే ఒకటి ఏంటంటే, పర్టికులర్ గా కక్ష కట్టే పరిస్థితి ఉంటే ఉమ్, ఇంత సాగదీత ఎందుకు? హోంమంత్రి కూడా వేరేటోళ్ళు ఏం కాదు కదా, ఆయనే కదా హోంమంత్రి కూడా. లా అండ్ ఆర్డర్ ఆయన చేతుల్లోనే ఉంది కదా. గిన్ని రోజుల ఒక 18 నెలల దాకా ఇప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ఇప్పుడు రాష్ట్రాలలో చూస్తున్నాం, ఆయా రాష్ట్రాలలో, లేకపోతే మన పక్క రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ ఏం చేసిండు, ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తుండో చూస్తున్నాం కదా. అది పెద్ద ఇష్యూనా? దానికి ఒక కేసు ఏదో అల్లి చేయాల్సిన అవసరం ఉందా? ఏదో ఒక దాని మీద కూడా చేసి పడేయచ్చు. కానీ ఎంత వాళ్ళ దబాయింపు చూస్తే, తప్పు చేస్తాం, మమ్మల్ని ప్రశ్నించొద్దు. ఇప్పుడు నేను ఒకటే మాట, అసలు ఇంత చర్చ నిన్నటి నుంచి చేస్తా ఉన్నా, ఇక తల తిరుగుతుంది. కానీ మేము క్యాబినెట్ డిసిషన్ లేకుండా మేము ఎక్కడికైనా ఏదైనా పంపిస్తాం. ఎవ్వరు ప్రశ్నించొద్దు, మీరు మీడియాతో సహా. ఉమ్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నా ఏదన్నా ఉండని. ఇప్పుడు ఆయన 40 కోట్లు 50 కోట్లు పంపించింది కదా, అవును. మేము ఒక 5,000 కోట్లు పంపిస్తాం. అట్లా ఎట్లా పంపిస్తారు? వ్యక్తిగత హోదాలో ఎక్కడికైనా బయటికి పంపించేస్తాం, ఒక అగ్రిమెంట్ చేసుకొని. అక్కడి నుంచి పంపొచ్చు అట్లా. ఎందుకు పంపిస్తారు సార్? ఎందుకు కోరుకుంటారు పంపిస్తారు? మరి ఎట్లా? ఈయన ఎందుకు పంపించిందంటే గది చెప్పమంటే ఇక ఇన్ని ముచ్చట చెప్తా ఉండే. 40 కోట్లు అవినీతి కాదంటే మరి ఎంత అయితే అవినీతి? దానికి లెక్క ఉంటుంది కదా, 1000 కోట్లు 2000 కోట్లు, దీనికి తరీక ఉంటుంది కదా. మరి అది కూడా చూసుకోవాలి కదా. ఇలా ఒక సామాన్య ఉద్యోగి 2000 3000 రంగు కాగితాలు తీసుకొచ్చి టేబుల్ మీద పడేసి ఇమీడియట్ గా వచ్చి దాన్ని ముంచి ఏసీబీ అరెస్ట్ చేసి తీసుకుపోయి 14 రోజుల నుంచి నెల రోజులు పెడుతున్న ఉద్యోగుల్ని చూస్తలేమా? నేను సరే, చెంచల్ ఉద్యోగాలు కూడా వదిలేయండి. లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత లాంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద అమౌంట్ కాదు, 100,000 కోట్లు కాదు, 60 కోట్లు 90 కోట్లు ఇట్లాంటి వాటిలోనే అరెస్ట్ అయ్యారు. ఏసీబీ ఇన్ ద సెన్స్ నేను అంటున్నా, కరప్షన్ అని అంటే ఒక సామాన్య ఉద్యోగికి రాజకీయ నాయకునికి తేడా ఉంటుందా? ఇంకా కొంచెం ముందుకెళ్ళి చెప్తాం, ఇచ్చిన దగ్గరనే మీరు అరెస్ట్ చేసి తీసుకుపోయినరుగా. రేవంత్ రెడ్డి గారి ఇష్యూలో కూడా మీరు చేసిండ్రుగా. ఉమ్, ఉమ్. మరి ఇమ్మీడియట్ గా అంటే ప్రభుత్వంలో ఉంటే ఏమైనా ప్రత్యేక ఏమైనా సదుపాయాలు ఉంటాయా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అవినీతి చేస్తే అది ఆథెంటికేషనా? అవినీతి అనే విషయం ఒక చర్చ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. ఇప్పుడు దీన్ని థర్డ్ పార్టీగా మనం ఉండాల్సింది. సెకండ్ పార్టీ ఎందుకైనాము అని అంటే విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అని. అంటే రాష్ట్రానికి పెట్టుబడులు 1000 కోట్లలో 1,00,000 కోట్లలో అనే పరిస్థితి వచ్చింది. ఉమ్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎలక్షన్ సమయంలో చేసే రూపాయి ఖర్చు ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు లెక్క చెప్తారు, సుప్రీం ఆఫ్ ది స్టేట్. కాబట్టి ఇక్కడ వాళ్ళు పంపొచ్చు, పంపినం. అంటే ఇప్పుడు ఆయన చెప్తోంది ఏంటంటే, దయాకర్ గారు, స్పాన్సర్స్ వెనక్కి తగ్గడంతో చివరి నిమిషంలో ఎఫ్ఈఓ ఒత్తిడి మేరకే మరో స్పాన్సర్ని వెతికే టైం లేక, మరో దారి లేక హెచ్ఎండిఏ నుంచి నిధులు చెల్లించామని. చెల్లించడం అనేదే ఇక్కడ డిస్క్రిపెన్సీ. అదే కదా మెయిన్. ఉమ్, మీరు 7వ తారీఖు తర్వాత 9వ తారీఖు తర్వాత మీ ప్రభుత్వం వస్తే చేసినా, మా ప్రభుత్వాన్ని వాళ్ళు అడిగినా ఏమో చెప్పుదు. ఇప్పుడు వాళ్ళు ఏంది 700 crores ఇప్పుడు సిరీస్ లో వాళ్ళు ఇప్పుడు ఇది కడితే ఇప్పుడు 10th చేసుకోవడానికి ఉన్నది. 10th చేసుకోవడానికి ఉన్న దాన్ని మనోడు ఇన్ అడ్వాన్స్ ఏమున్నది మళ్ళా వచ్చేది మనమే కానీ చేసిండు అంతే. ఎవరు ఆ లెక్కలు ఎవరు చూస్తారు? అడిగేది ఎవరులే, వచ్చేది ఎవరులే అని అనుకున్నారు. మనకు ప్రభుత్వానికి వాళ్ళు ఏం చేసిండ్రు? మరి ఎప్పుడు జరుపుతారు మీరు? మిగతా పైసలు కూడా కట్టండి సార్ అంటే ఇది ఎక్కడ ముచ్చట అని చూస్తే దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తే అప్పుడు అరవింద్ కుమార్ కదా తేలింది. నాకేం తెలుసు, ఆయన చేయమంటే చేసిన. అరవింద్ కుమార్ కూడా తప్పు చేసిండు కాబట్టి అలా సమస్య. కాబట్టి అలా కాదు, ఇక్కడ కేటీఆర్ 2 వెర్షన్లు చెప్తున్నారంటారు. మొదట్లో అంతా నేనే చేశాను, అధికారులకు ఏం సంబంధం అన్న ఆయన. నేను ఏదో విచారణలో అధికారులే చేశారనేది చెప్పారని మనకు తెలియదు, విచారణలో ఉండం కాబట్టి ఏదో కొన్ని పత్రికలు రాసుకుంటారు. నేనేమంటున్నా, ఏది అనేది ఇప్పుడు విచారణ లెవెల్లో ఒక దశ, ఒక
సంబంధిత మంత్రి కాబట్టి పర్సువేషన్ ఉంది. ఉమ్, ఆ విషయంలో తన పార్టిసిపేషన్ ఏందనేది సెకండ్ లెవెల్ వస్తుంది. క్రైమ్ కమిట్ అయితే క్రైమ్ లో తన పాత్ర ఏందనేది థర్డ్ లెవెల్ వస్తుంది. ఆ అంచె నడుస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళు అంత తొందరపడి అరెస్ట్ చేస్తే పోయి లోపట ఉంటా, నేను ఏమన్నా చేసుకోండి, అది వీకలేరు ఇది వీకలేరు, ఇవన్నీ దీనివల్ల ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది తప్పితే ఇంకొకటి లేదు దీంట్లో. అసలు ఇప్పుడు ఈ డిస్క్రిపెన్సీకి మనం విచారణే చేయొద్దు, అసలు మీరు ఎట్లా చేస్తారు అనే ప్రశ్నించినట్టే కనబడుతుంది మనం. అదే కానీ కక్షపూరితం అంటున్నారు కదా. అవకతవక ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటే మరి మమ్మల్ని కూడా ఏమనొద్దు మీరు, మేము కూడా ఇట్లానే చేస్తే. నిన్న ఒక అడ్వకేట్ గారు చెప్పిండ్రు నాకు, ఏది మన డిబేట్స్ దాంట్లో కూర్చుంటే, ఉమ్, అసలు వీళ్ళు దాన్ని కరెక్ట్ గా అడ్వకసీని చేసుకోలేక ఈ సమస్యల్లో పడ్డారు. మనోడు మాట్లాడింది కూడా ముందుగా కమిట్ అయింది. అవును, అవును నేనే ఇచ్చిన, ఆయన అరవింద్ కుమార్ గారికి కూడా ఏం చేసిరు, నేను చెప్తేనే చేసిందని చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు అవును. మాట మారుస్తున్న పరిస్థితి. అంటే ఈ తడబాటుకు ఈ గందరగోళానికి కారణం ఏందనేది మిత్రుడు కేటీఆర్ చూసుకోవాలి. కానీ సమస్య ఏసీబీ మీద పెడితే ఇప్పుడు మనము దానకిషోర్ గారితో ఒక ఎంక్వైరీ చేసి ఆయన పిటిషన్ ఇప్పుడు దరఖాస్తు చేసిండు ఉమ్, ఈ అంశాల్లో అని. ఎందుకంటే అధికారులు కూడా మళ్ళీ ఇప్పుడు తప్పులో పడరు కదా. ఇప్పుడు అరవింద్ కుమార్ గారు ఇంకెవరు ఎవరు చేయమంటే చేసిండ్రు. ఇప్పుడు ఆయన ఇంట్రెస్ట్ ఏంది, మీ అరవింద్ ఇంట్రెస్ట్ కుమార్ కూడా ఆయన ఎక్కడ అదృశ్యంలో అబ్స్కాండ్ లో ఉన్నట్టున్నాడుగా అరవింద్ కుమార్ కూడా. ఎక్కడనో ఉన్నాడు. ఇప్పుడు అందుకని నేను మారోడు అరెస్ట్ చేస్తాడేమో అని ఒక డైలాగ్ అని మొత్తం సీన్ Okay. క్రియేట్ చేసి అంతా చేసింది. కానీ అవన్నీ ఏం పెద్దగా గవర్నమెంట్ ఏంటంటే వీళ్ళు ఏమైనా ఏది అరెస్ట్ చేస్తే అల్లకల్లోలం